సార్ రేపు జరగబోయే ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ అన్ని టాక్ ఆఫ్ ది టౌనే సార్. మన దగ్గరకు వచ్చే మినిస్టర్ సీఎంస్ కూడా ఆన్ టైంకి వచ్చేలా కుదిరింది సార్. సీఎం పిఎం వాళ్ళంతా జస్ట్ గెస్ట్ మాత్రమే. శాలిని మాత్రమే ఈ ఫంక్షన్ కి అట్రాక్షన్. నేను రాధికకి పరిచయం చేయబోయే సర్ప్రైజ్ గిఫ్ట్ నా చెల్లి. హలో శాలిని, ఎక్కడున్నావు? అర్జున్, నువ్వేం కంగారు పడకు. నేను చీకటి పడేలోపు వచ్చేస్తాను. రేపు నీ ఎంగేజ్మెంట్, చాలా పనులుంటాయి. నీకు తెలుసు కదా, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదని. అండ్ ఐఎమ్ ఫైనలీ మీటింగ్ రాధిక. ఐఎమ్ సో హ్యాపీ. అన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు రిలాక్స్ అవ్వు. ఉంటాను. అమ్మా, ఇంకొద్దిసేపట్లో అర్జున్ ఎంగేజ్మెంట్. మన సూర్యదేవరాయ ఫ్యామిలీలో తరతరాలుగా ఉన్న ఈ లాకెట్ ని ఈ రోజు వదినకివ్వబోతున్నానమ్మా. అమ్మా, అర్జున్ ఏదో సర్ప్రైజ్ అన్నాడు, అందుకే కదా కార్ పంపిస్తా అన్నాను. అయినా ఇబ్బంది పడుతూ బస్సులో రావాల్సిన అవసరం ఏంటి? అప్పుడే కారెందుకే? ముందు నీ పెళ్ళవని. ఏ ఆడదిక్కు లేనింటికి మహారాణి కాబోతున్నావు. తర్వాతంతా మనదేగా. ఇక ఏలేద్దాం. సర్లే బస్ అడ్డంగా వస్తారని తప్పకుండా. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వమని మీ ఇంట్లో నేర్పించలేదా? మిమ్మల్ని చదివించడమే దండగా. చిచి, బస్సు ఫుల్ గా ఉన్నట్టుందే. ఇదిగో ఇక్కడ అమ్మాయి కూర్చుంది, నువ్వు ఇట్రా. ఇదిగో అమ్మాయి, చెవుడా? పెద్దోళ్ళు వస్తే లేచి నిలబడి సీట్ ఇవ్వాలని తెలీదా?